వివిధ జిల్లాల్లో అసమ్మతి పేరుతో సమావేశాలు పెట్టడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. అసమ్మతి సమావేశాలు పెట్టిన నేతలను అమరావతికి పిలిచి సంజాయిషి కోరాలని చంద్రబాబు ఆదేశించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. రవిచంద్. లక్ష్మీదుర్గ పార్టీలో క్రమశిక్షణ రాహిత్యాన్ని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించమని చంద్రబాబు నేతలకి స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడే దీనికి సంబంధించి కూడా ఒక నిర్ణయం అయితే పార్టీ నేతలకు జారీ చేశారు. గత కొన్ని రోజులుగా పార్టీ అభ్యర్థులను ఖరారు చేసే అంశం గురించి చంద్రబాబు నివాసంలో పార్లమెంట్ల వారీగా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్ష సమావేశంలో బాహాబాహి తలపడిన సందర్భాలు ఉన్నాయి. క్రమశిక్షణ రాహిత్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ముఠాలుగట్టు ఇక్కడికి వచ్చి గొడవబడి కొట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారు. ముఖ్యంగా ఎస్సీ నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి చేయి దాటిపోతుందపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టాన వర్గ పెద్దలని ఎవరైతే క్రమశిక్షణ సంఘం కానీ ఇటువంటి వాటినన్నింటినీ ఆదేశించారు. ఇమీడియట్ గా ఎవరైతే పార్టీ క్రమశిక్షణకు కట్టుబడకుండా ఎవరైతే వివాదాలు సృష్టిస్తున్నారో వారిని ఐడెంటిఫై చేసి ఇమీడియట్ గా చర్యలు తీసుకోమని చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటికే కొవ్వూరు నియోజకవర్గం సంబంధించి మంత్రి జవహర్ కు వ్యతిరేకంగా ఆడ ముఠాగట్టి చాలా రోజుల నుంచి పార్టీ పరిస్థితి రోడ్డెక్కిన పరిస్థితి అయితే పార్టీ గమనించింది. అదేవిధంగా ఇక్కడ తాడికొండ నియోజకవర్గం కావచ్చు, రాష్ట్రంలో పలు నియోజకవర్గాలు సంతనోతలపాడు పలు నియోజకవర్గాల్లో పార్టీ క్రమశిక్షణకి కట్టుబడకుండా ఎవరికి వారు ఎమ్మినా తీరేలాగా రోడ్డెక్కి పార్టీ నిరసన దీక్షలు చేస్తున్నారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ నిర్ణయించిన అభ్యర్థికి వ్యతిరేకంగా అక్కడ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కూడా చాలా సీరియస్ గా దీని మీద దృష్టి సారించింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రమశిక్షణ కట్టుబడకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం. రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి పార్టీ పదవులు కావచ్చు, ప్రభుత్వం వస్తే ఏదైనా అధికారిక పదవులు కూడా వీరికి ఇవ్వమని కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. ఇప్పటికైనా అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. పార్టీ అధిష్టాన వర్గం ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కట్టుబడి పనిచేయాల్సిందని ఒక మెసేజ్ అయితే పార్టీ అధిష్టాన వర్గం నుంచి ఇస్తున్నారు. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ రవిచంద్.